హార్మోనల్ చేంజెస్ ఈ మధ్య టీనేజర్స్ నుండే చూస్తున్నాం అమ్మాయిల్లో. సో వీళ్ళకి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనము యంగ్ గర్ల్స్లో చూస్తూ ఉంటాము ఓవర్ వెయిట్ ఉండడము, అప్పర్ లిప్ పైన హెయిర్ రావడము, చిన్ పైన థిక్ హెయిర్ రావడము, PCOS అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ఫర్టిలిటీ రేట్ పెరుగుతోంది కాబట్టి ముందు నుండి యంగేజ్ నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి? ప్లాస్టిక్ యూసేజ్, సో ఈ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే టిఫిన్ బాక్సెస్ కానీ ఇలాంటివి ప్లాస్టిక్వి వాడకూడదు. ఫీటర్స్ అంటే ఆ బేబీ ఫీమేల్ చైల్డ్ యొక్క ఎగ్ నంబర్ అనేది డిసైడ్ అవుతుంది. సో నార్మల్గా 50 ఇయర్స్కి వచ్చే మెనపాజ్ 35 ఇయర్స్కే 40 ఇయర్స్కే వచ్చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ అనుష కొమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ మౌనికా రెడ్డి, ఐరా ఫెర్టిలిటీ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరో ఊరికొక్కరో లేకపోతే 100 మందిలో ఒకళ్ళలో ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఒక నేమ్ పెట్టేసేవాళ్ళు అమ్మాయిలకి, గుడ్రాలు అని. బట్ ఇప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ లేడీస్ జెంట్స్ ఇద్దరిలో సమానంగా పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఓవరాల్గా పాత రోజులు కానీ ఇప్పుడు కానీ ఏం బాగా చేంజ్ అయింది ఇంతలా ఇన్ఫర్టిలిటీ పెరగడానికి? ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. దే ఆర్ లైక్ లేట్గా పడుకోవడము, ఎర్లీగా లేవకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, వెయిట్ అనేది కంట్రోల్లో ఉండకపోవడము, అలానే లేట్ మ్యారేజెస్ అంటే ఉమెన్ కెరియర్ ఓరియంటెడ్ ఉండి కొంచెం లేట్ 30sలో మ్యారేజ్ చేసుకోవడము, స్ట్రెస్ ఎక్కువైపోవడము అనే ఈ కండిషన్స్ వల్ల ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇక్కడ నాకు డౌట్, ఫర్టిలిటీ డాక్టర్స్ ఎవరిని అడిగినా కూడా అంటే ఎవరైనా లేట్ మ్యారేజ్ వల్ల పిల్లలు పుట్టట్లేదు, ఇన్ఫర్టిలిటీ పెరుగుతోంది అంటున్నారు. బట్ పాత రోజులకు వెళ్తే అంటే జనరల్ క్వశ్చన్ నాకు, అంటే ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చెప్దాము. 50 ఏళ్ళకు కూడా మహిళలు పిల్లల్ని కన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అంటే 40, 50 మధ్యలో కూడా లేదు. ఆ కాలంలో మ్యారేజెస్ అనేవి 16 ఇయర్స్కి 14 ఇయర్స్కి అలా జరిగేది. సో ఫస్ట్ బేబీయే వాళ్ళకి సమ్వేర్ అరౌండ్ 16 or 18 ఇయర్స్కి అయిపోయేది. ఇక్కడ ఫస్ట్ బేబీ మ్యాటర్ అంటారా? ఎస్, అంటే వాళ్ళకి మ్యారేజే లేట్ అయినప్పుడు ఫస్ట్ కన్సెప్షన్ అనేది కూడా లేట్ అవుతుంది కదా. సో ఏజ్ పెరిగిన కొద్దీ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ గోయింగ్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఇది అప్పుడు మీరు పాతకాలంలో మాట్లాడేది సమ్వేర్ అరౌండ్ బిలో 30 వాళ్ళ అంతా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అయిపోయేది. బట్ ఇప్పుడు మనకు మ్యారేజే 30కి అవుతుంది కదా. ఓకే. సో ఆబ్వియస్లీ మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మ్యాటర్స్, అంటే ఏజ్ మ్యాటర్స్ ఇన్ ఫర్టిలిటీ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ బేబీ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ ఏజ్లో ఉన్నది. అంటే ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే దెర్ ఇస్ టైమ్ ఫర్ ప్లానింగ్ సెకండ్ బేబీ. ఓకే ఓకే. సో ఏజ్ పెరిగిన కొద్దీ ఉమెన్లో చాలా చేంజెస్ వస్తాయి. ఓకేనా. మెయిన్గా మనకి ఎగ్ యొక్క కౌంట్, ఎగ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఫస్ట్ బేబీలోనే మనకి లేట్ ప్లాన్ చేసుకుంటే సెకండ్ బేబీ వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ అబోవ్ 35 ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి. అలానే ఏజ్ పెరిగిన కొద్దీ ఉమెన్కి లైక్ బాడీ వెయిట్ పెరగడము, అలానే బీపీ, షుగర్ ఇలాంటి మెడికల్ కండిషన్స్ కూడా యాడ్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్ దిస్ హ్యాస్ అస్ ఎఫెక్ట్ ఆన్ ఫర్టిలిటీ. ఓకే. అండ్ ఫుడ్ మన ఇన్ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? అంటే మనం తీసుకునే ఫుడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ప్లేస్ మెయిన్ రోల్. సో మనం యంగ్ ఏజ్లోనే ఇఫ్ యూ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్, అంటే ఎవరికైతే ఫీమేల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ గివింగ్ హెల్తీ ఫుడ్, స్టార్ట్ గివింగ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువగా ఇవ్వాలి. అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇవ్వడము ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అలానే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా లైక్ తగ్గించుకోవాలి. సో ఇవి తగ్గిస్తే ఈ ఫర్టిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇట్ విల్ మెయింటైన్ ఫర్ లాంగర్ టైమ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫుడ్ అనేది హెల్తీగా ఇవ్వడం. అండ్ ఇట్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఎట్ యంగ్ ఏజ్. చిల్డ్రన్లోనే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇన్ఫర్టిలిటీ కౌంట్ పెరుగుతోంది అంటే మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం ఫారినర్స్ దగ్గర విన్నాం ఇది ఇన్ఫర్టిలిటీ అన్నది. బట్ ఇండియాలో వినడం బాధాకరం. అంటే ఇప్పుడు కల్చర్ కూడా వెస్టర్నైజ్ అవుతుంది కదా. అదే నేను చెప్పినట్టు
కెరియర్ ఓరియంటెడ్ ఉండడము, ఓకే. జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవడము, జాబ్ వచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్లీ వీఆర్ సెటిల్ అన్నప్పుడే పిల్లల్ని కనడము అనేది ఎక్కువైపోతుంది కదా. ఓకే. సో ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా పెరుగుతున్నాయి. సో ఇన్ఫర్టిలిటీలో మగవాళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటే హస్బెండ్ రోల్ ఎంతవరకు ఉంటుంది? సో ఒకప్పుడు ఇట్ వాజ్ లైక్ ఓన్లీ ఫీమేల్ అంటే ఉమెన్ యొక్క ఇష్యూస్ వల్లనే వీళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే ఉమెన్ ఒక 50% అయితే మెన్ కూడా 50% దే ఆర్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో వీళ్ళ దాంట్లో కూడా మెయిన్ రీజన్ ఇస్ దర్ లైఫ్ స్టైల్, దర్ వెయిట్ ఇష్యూస్, స్ట్రెస్ ఇష్యూస్. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోతుంది. సో మ్యామ్, మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళలో ఉండే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అది కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందా? జనరల్గా వీళ్ళకి మేల్ పేషెంట్స్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ ప్రాపర్ సెక్షువల్గా. సో ఎజాకులేషన్ అంటే సీమెన్ అనేది బయటకు రాకపోవడము అనేది జరగవచ్చు. అలానే అబ్స్ట్రక్టెడ్ అజోస్పర్మియా అంటాము. అంటే వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, బయట స్పర్మ్స్ అనేవి ఈ సీమెన్ శాంపుల్లో రాకపోవడము. ఓకే. అలానే స్క్రోటం దగ్గర వెరికోజ్ వెయిన్స్, అంటే వెయిన్స్ అనేవి డైలేట్ అయ్యి ఉండడము. సో ఈ కండిషన్లో మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. Most of the male patients generally they have social habits like smoking, alcohol. So ఈ conditions లో there's lot of effect on sperms. ఓకే. అంటే ఒక స్మోకింగ్, ఆల్కహాల్ ఎట్లా వీళ్ళ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది? బేసికలీ దర్ లైఫ్ స్టైల్ కదా ఇది, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో వాళ్ళ వెయిట్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి, దే డోంట్ స్లీప్ ప్రాపర్లీ. అలానే స్మోకింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ యొక్క క్వాలిటీ. సో క్వాలిటీ అని అంటే ఆ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వన్స్ ఈ స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ అయింది అని అంటే ఫర్టిలైజేషన్ అనేది జరిగే ఛాన్స్ తగ్గుతుంది. సో ఎంబ్రియో అనేది, బేబీ అనేది ఫామే అవ్వదు అక్కడ. సో ఈ ఇష్యూస్ అనేది చాలా పెరుగుతాయి. అండ్ స్మోకింగ్ వల్ల కౌంట్ కూడా తగ్గుతుంది. మొటిలిటీ అంటే స్పర్మ్స్ కదలిక అనేది తగ్గుతుంది. ఓకే. సో ఈ కండిషన్స్లో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చూస్తాం. అండ్ ఈ మధ్య జంక్ ఫుడ్, అంటే బయట ఫుడ్ మనం ఆర్డర్ చేసుకొని తినడం అలవాటు అయిపోయింది. సో నేను ఎక్కడో చదివాను, జంక్ ఫుడ్ అండ్ బయట ఫుడ్ తినడం కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతోంది అని. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్, వెన్ యూర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్, సో ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ యువర్ వెయిట్. ఓకే. సో ఈ వెయిట్ వల్ల స్పర్మ్ క్వాలిటీ, అలానే ఎగ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఓకే. సో వెయిట్ ఇంక్రీజ్ అని అంటే ఒబేసిటీ. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్. ఓకే. మీ దగ్గర జనరల్గా వచ్చే పేషెంట్స్ వీళ్ళు కానీ ఏ జాబ్ ఓరియంటెడ్ కానీ ఏ సెక్టర్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు? జనరల్గా అయితే సాఫ్ట్వేర్, ఐటీ సెక్టర్. ఐటీస్. ఏమై ఉండొచ్చు రీజన్స్ వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ పెరగడానికి? సో బేసికలీ దర్ లైఫ్ స్టైల్ అండి. ఏమవుతుంది వీళ్ళకి, మోస్ట్ ఆఫ్ దర్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ నైట్. సో ఈ నైట్ షిఫ్ట్స్ చేస్తారు వీళ్ళు. ఓకే. నైట్ ఆల్మోస్ట్ లైక్ 8 hours 9 hours కంటిన్యూస్గా కూర్చొని పని చేయడం. దెన్ ద స్లీప్ ప్యాటర్న్ ఇస్ చేంజ్డ్. ఓకే. సో మార్నింగ్ ఎప్పుడో 9కో 10కో పడుకుంటారు మంచిగా తినేసి. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ వర్కౌట్. సో అదొకటి. ఇంకొకటి, ఒకవేళ డే టైంలో పని చేసుకున్న వీళ్ళు దే ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగర్ అవర్స్. సో కంటిన్యూస్గా సిట్టింగ్ అండ్ వర్కింగ్, అంటే దీన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఓకే. సో ఈ పేషెంట్స్లో ఎక్కువగా మనము ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తున్నాము. సో ఈ ఐటీ సెక్టర్ వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఎలక్ట్రానిక్స్, అంటే వీళ్ళు ల్యాప్టాప్స్ ఇవన్నీ వాడడం వల్ల, సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాట్ దే డూ, దే పుట్ ద ల్యాప్టాప్ ఆన్ దేర్ ల్యాప్ అండ్ వర్క్. అవును. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ కూడా. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ పేషెంట్స్కి వెన్ దే కమ్ టు మీ, I'll tell them, please don't put your laptop on your laps. Okay. I'll tell them to put them on the table and సో చాలా స్టడీస్ చెప్పాయి ఇప్పటికి. అయినా కూడా అంటే ఇంకా తప్పదు, కొన్ని వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి తప్పదు అనుకోండి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ముందు నుంచి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి?
సో ప్రికాషన్స్ అంటే వీళ్ళు దే షుడ్ నో లైక్ ఎన్ని అవర్స్ ఆఫ్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ ఈ ల్యాప్టాప్స్ అనేవి టేబుల్ పైన పెట్టుకొని వర్క్ చేయడము, ఎలక్ట్రానిక్స్ తక్కువగా వాడడము, ఇది వెరీ ఇంపార్టెంట్. అలానే ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్స్, మేక్ ష్యూర్ యూ వర్క్అవుట్ ఆన్ యువర్ బాడీ. అంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ కేటాయించాల్సి వస్తుంది వీళ్ళు వాళ్ళ బాడీ వర్కౌట్స్ పైన. ఓకే. తప్పకుండా వర్కౌట్ చేయాలి. ఓకే. అండ్ మెయింటైన్ యువర్ వెయిట్, బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసేస్తుంది. ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నాం కాబట్టి హార్మోనల్ చేంజెస్ ఈ మధ్య టీనేజర్స్ నుండే చూస్తున్నాం అవును. అమ్మాయిల్లో. అమ్మాయిలు సో వీళ్ళకి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఓకే. సో ఇప్పుడు మనము యంగ్ గర్ల్స్లో చూస్తూ ఉంటాము, ఓవర్ వెయిట్ ఉండడము, అప్పర్ లిప్ పైన హెయిర్ రావడము, చిన్ పైన థిక్ హెయిర్ రావడము. ఓకే. సో ఇలాంటి కండిషన్స్లో మనకి పిసిఓఎస్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఈ పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కరెక్టింగ్ ఎట్ యంగ్ ఏజ్ గ్రూప్, అంటే వీళ్ళు ఆ వెయిట్ తగ్గించుకోవడము, హార్మోన్స్ అనేవి సెట్ చేసుకోకపోతే ఈ కండిషన్ ఇస్ ఇంక్రీజింగ్ ఇయర్స్ పెరిగిన కొద్దీ. ఓకే. సో ఫ్యూచర్లో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మధ్య మనము ఫేస్లో అన్వాంటెడ్ హెయిర్ కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కానీ ఎక్కువ వింటున్నాం. ఎస్. అంటే ఇది కూడా ఒక సైన్ అనుకోవచ్చా? లోపల మన బాడీలో చేంజెస్, అంటే మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి అని చెప్పడానికి. అవును. ఓకే. యా, యూ హ్యావ్ టు లైక్ వీ విల్ నో దట్ పేషెంట్ ఒకవేళ మనకి అప్పర్ లిప్ పైన హెయిర్, చిన్ పైన హెయిర్ ఉంది అని అంటే దే హ్యావ్ సమ్ హార్మోనల్ ఇష్యూస్. సో ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మేల్ హార్మోన్ అనేది ఎంత ఉండాలో అంతకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. ఓకే. ఓకే. సో ఆడవాళ్ళందరికీ మేల్ హార్మోన్ ఆండ్రోజన్స్ అనేవి ఉంటాయి బాడీలో, కానీ ఇట్స్ లిమిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళకి మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ అబ్నార్మల్ సైన్స్ అనేవి మనం ఫేస్ పైన అలా చూస్తూ ఉంటాము. సో హెల్త్ వైజ్ కూడా ఇది ఒక సైన్ మనకి. Yes, it's sign, and most of the patients will have associated polycystic ovaries. అంటే ఈ వాటర్ బబుల్స్ అని అంటాం కదా. సో ఈ కండిషన్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బయటికి ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయి మేడం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి? యాక్నే, సో ఫేస్ యాక్నే ఉండడము, Okay. బ్యాక్ యాక్నే ఉండడము, ఇలాంటి సైన్స్. అలానే ఓవర్ వెయిట్. సో ఓకే. ఈ జనరల్లీ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉంటారు. సో ఈ సైన్స్తో మనము వీ కెన్ ఐడెంటిఫై. ఓకే. అయితే ఇప్పుడు లేడీస్లో కొంతమందిలో మెడ మీద నలుపు, ఇప్పుడు మీరు అన్నట్టు బ్యాక్ వీపు మీద అవును, అండ్ ఎల్బోస్. అది కూడా వన్ ఆఫ్ ద సైన్ ఫర్ Okay, పాలిసిస్టిక్ okay. ఓవరీస్. అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాము, వేర్ బాడీలో ఈ నెక్ ఫోల్డ్స్లో, యాక్సిలరీ ఫోల్డ్స్లో కలర్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే. కానీ యాజ్ అ ఉమెన్ గర్ల్స్ అంతా ఏమనుకుంటారంటే ఇట్లా స్కిన్ మీద చేంజ్ రాగానే ఫస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి స్కిన్ వెళ్తాము, స్పెషలిస్ట్ దగ్గర లేదంటే వెళ్తారు. ఏదైనా క్రీమ్స్ వాడడము, ఇలాంటి ప్రికాషన్స్. కానీ దట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్ ట్రీట్మెంట్. సో ఇన్నర్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇన్నర్ ఇస్ లైక్ వాట్ కండిషన్ ఈస్ కాజింగ్ ఇట్. సో అది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు ఎవరిని ఒక గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఓకే. ఓకే. అండ్ జనరల్లీ ఇది మనకి యంగ్ గర్ల్స్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సమ్వేర్ అరౌండ్ 11 years, 12 years. సో ఈ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతుంది చాలా మందికి. ఆ ఏజ్లోనే ట్రీట్మెంట్ ఇప్పియండి. ఆ ఏజ్లోనే చేంజ్ దర్ లైఫ్ స్టైల్, చేంజ్ దర్ ఫుడ్, అండ్ మేక్ దెమ్ గో టు ప్లే, అంటే ఆడుకోవాలి వాళ్ళు పిల్లలు. సో Okay. దట్ విల్ హెల్ప్ అవుట్. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్కౌట్స్ అన్నారు, బట్ ఒకప్పుడు స్కూల్స్లో అయినా ప్లే గ్రౌండ్ ఉండేది, అమ్మాయిలైనా యాక్టివ్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఒక బిల్డింగ్లో లోపలే ఉంటున్నాయి. సో బయటికి వచ్చేటప్పటికి వాళ్ళలో ఒబేసిటీ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటుంది, ఎర్లీ ప్యూబర్టీ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా లింక్ మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీకి ఫిజికల్ వస్తుంది. యాక్టివిటీ అండి వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ యంగ్ గర్ల్స్ని డైలీ ఒక 1 hour సెండ్ దెమ్ ఫర్ ఎనీ స్పోర్ట్స్, అంటే బాస్కెట్బాల్ కానీ, లేకపోతే టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఆర్ సమ్ డాన్స్ క్లాసెస్. సో Okay. ఈ యాక్టివిటీస్ వల్ల దే ఆర్ స్వెటింగ్ కదా. సో దే హ్యావ్ టు స్వెట్, దేర్ బాడీ హ్యాస్ టు స్వెట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే మెయింటైన్ దేర్ యాక్టివిటీ. సో ఇప్పుడు పిల్లల్లో ఒబేసిటీ చూస్తున్నాం స్కూల్ పిల్లల్లో. అంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఈ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇవి కానీ వచ్చే ప్రమాదం ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో, అందుకే ఈ ఏజ్ గ్రూప్‌లోనే మనం కరెక్ట్ చేసుకొని ఫ్యూచర్‌లో లైక్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ వన్స్ దే ఆర్ 18 అంటే ఈ ఏజ్ గ్రూప్‌లో ఒబేసిటీ కొంచెం జంక్ తినడము, చాక్లెట్స్ తినడము అనేది ఉంటుంది. బట్ వన్స్ దే గో ఇంటు కాలేజ్ దే రియలైజ్. సో, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ దే స్టార్ట్ వర్కింగ్ అవుట్. 16 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ అవుట్. దే ఆర్ అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్. ఓకే. ఓకే. దే ట్రై టు మెయింటైన్ దేర్ BMI. వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. కానీ మెయింటైన్ చేసుకోకపోతే మాత్రం ఫ్యూచర్‌లో అంటే పెళ్ళైన తర్వాత సో, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, పేరెంట్స్ యంగ్ గర్ల్స్ అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్‌ఫర్టిలిటీ రేట్ పెరుగుతోంది కాబట్టి, ముందు నుండి యంగ్ ఏజ్ నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి? ఏమేం చేయొచ్చు ప్రికాషన్స్ అంటే ఏం చెప్తారు? సో, ఖచ్చితంగా వీళ్ళ హెల్త్ అనేది సమ్‌వేర్ అరౌండ్ 9 ఇయర్స్, 10 ఇయర్స్‌లోనే స్టార్ట్ అయిపోవాలి. సో, హెల్తీ డైట్ ఇవ్వడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవ్వడము, బాయిల్డ్ వెజిటబుల్స్, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వీళ్ళకి ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, అవకాడో ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో, బయట ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రోజన్ అలానే దీస్ డేస్ ప్లాస్టిక్ యూసేజ్. సో, ఈ వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే టిఫిన్ బాక్సెస్ కానీ ఇలాంటివి ప్లాస్టిక్‌వి వాడకూడదు. ఓకే. సో, ఇవన్నీ చేస్తూ మేక్ ష్యూర్ దే వర్కౌట్ అంటే బాడీ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ స్టడీస్ కూడా ఎంత ఇంపార్టెంటో బాడీ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో, సమ్‌వేర్ అరౌండ్ 9థ్, 10థ్ స్టాండర్డ్ ఈ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, అదున్నాయి, ఇదున్నాయి అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ సెడెంటరీ అంటే కూర్చొని చదువుకోవడము, రాయడము ఇదే ఉంటుంది. కానీ దే హ్యావ్ టు పేరెంట్స్ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దీస్ గర్ల్స్ ఆర్ గోయింగ్ ఔట్ టు ప్లే. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ మగపిల్లల్లో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మగ పిల్లల్లో కూడా సేమ్ అండి. సో, వీళ్ళకి అగైన్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లే, స్ట్రెస్ తగ్గియడము. ఓకేనా? అలానే ఈ అండర్‌వేర్స్ అనేవి మరీ టైట్‌గా, చాలా లూజ్‌గా ఇలా వేయకపోవడము అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా వింటోందేంటంటే ఎర్లీ ప్యూబర్టీ. దానికి మెయిన్ కాజెస్ ఏంటి? దానివల్ల ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఇదొక భయం గూడా ఉంది పేరెంట్స్‌లో. మరీ అంటే నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను. డాక్టర్‌ని పేరెంట్ అడుగుతున్నారు. 8 ఇయర్స్ పాప మెచ్యూర్ అయ్యారు. అండ్ అన్‌వాంటెడ్ హెయిర్ గురించి అన్నిటి గురించి అంటే తను చాలా టెన్స్‌గా ఉంది ఆ మదర్. సో, ఏంటి ఇంత ఏజ్‌లో ఇలాగా అని చెప్పేసి. సో, ఇది దేనికి సైన్ మనం అనుకోవచ్చు? సో, ఇది గర్ల్స్ యొక్క ఈ మెన్స్ట్రుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వుమెన్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉంటారో ఆ ఫీటస్ అంటే ఆ బేబీ ఫీమేల్ చైల్డ్ యొక్క ఎగ్ నంబర్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. అంటే మదర్స్ వూమ్‌లోనే ఆ ఫీమేల్ చైల్డ్‌కి ఎగ్ నంబర్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మదర్ ఆల్సో షుడ్ మెయింటైన్ హర్ లైఫ్ స్టైల్. ఓకే. బేబీ కోసం ముందు మదర్ మదర్ కూడా కేర్ కేర్ తీసుకోవాలి. ఓకే. తీసుకోవాలి. ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, తన డైట్ కానీ, లేకపోతే వెయిట్ కానీ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. మదర్ యొక్కది నేను చెప్పేది. దాని తర్వాత పుట్టిన తర్వాత సో, ఒకవేళ మదర్ ఈజ్ ఒబేస్ ఆర్ మదర్ హ్యాస్ సమ్ PCOS ఇష్యూస్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ బేబీ ఈజ్ ఆల్సో గెట్టింగ్. సో, ఇంకా ఏంటి అనంటే వీళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ దర్ లైఫ్ స్టైల్ అదంతా. ఎర్లీ ప్యూబర్టీ రీజన్స్ వచ్చేసి మోస్ట్‌లీ ఈ ఎక్కువ ఫుడ్ తీసుకోవడము, ఓవర్ వెయిట్ ఉండడము. సో, దీనివల్ల మనకి మెన్స్ట్రుయేషన్ అనేది ఎర్లీగా జరుగుతుంది. ఓకే. పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీకి ఇప్పుడు మదర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అన్నారు గదా! అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అవుతుంది అదంతా. ఓకే. సో, వీళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అయినప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ వేస్టేజ్ అనేది తొందరగా అయిపోతుంది ఓకే. బాడీలో. ఓకే. అది ప్రాబ్లమ్ అవుతుంది ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో. అవుతది. ఓకే. సో, ఫ్యూచర్‌లో అంటే ఎర్లీ మెనోపాజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఎర్లీగా మెచ్యూర్ అయ్యానంటే ప్రతి నెల వీళ్ళకి ఎగ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. యెస్. సో, ఈ ఎగ్ వేస్టేజ్ మనకి ఏజ్ పెరిగిన కొద్దీ తగ్గుతూ వస్తాయి కదా! సో, నార్మల్‌గా 50 ఇయర్స్‌కి వచ్చే మెనోపాజ్ 35 ఇయర్స్‌కే, ఓహ్! 40 ఇయర్స్‌కే వచ్చేస్తుంది. ఓకే. వింటున్నారు కదా! 40 ఇయర్స్‌లో మెనోపాజ్ రావడము, అవునవును. 35 ఇయర్స్‌లో. అవును. సో, వీళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అయినప్పుడు ఎగ్ వేస్టేజ్ అనేది తొందరగా అవ్వడం వల్ల ఎర్లీ మెనోపాజ్ అనేది చూస్తున్నాము.